అందరికీ నమస్కారం. కొమ్మినేని అక్రమ అరెస్ట్ ఖండించిన జగన్మోహన్ రెడ్డి. ఇక దీని పూర్తి వివరాలు చూసినట్లయితే గత 2 రోజులుగా సాక్షి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, పేరుకే సీనియర్, వీడి బుద్ధి అంతా వక్ర బుద్ధి, పనికిమాల బుద్ధి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలో పెట్టినటువంటి ఒక డిబేట్లో కృష్ణంరాజు అనే ఇంకొక జర్నలిస్ట్ నాయకుడు అని చెప్పుకునే ఒక పనికిమాల యాదవ, వీళ్ళు ముందుగానే ఫ్రీ ప్లాన్డ్గా, అంటే ఆయన ఏదో యథాలాపంగా అన్నట్టు, ఈయన దాన్ని సమర్థించినట్లు, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువ, అందులో అమరావతిలో ఎక్కువ, అంటే వేసులనే అర్థం వచ్చేదిగా అమరావతిలో ఎక్కువ అని అంటాం. దాని కొమ్మినేని శ్రీనివాసరావు, అవును నాకు కూడా తెలుసు, గత 4వ తేదీన ఇండియా టుడే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక పేపర్లో వచ్చింది, ఆ పేపర్లో నేను కూడా చదివాను, కానీ మీరు ఈ మాట అనడం వల్ల రేపు నుంచి సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏకి పెడతారు అని మాట్లాడుతూ వాళ్ళు నవ్వుకోవటం కామెడీగా మనం చూసాం. దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అగ్గి మీద గుగ్గిలమై, ఆడవాళ్ళు ఎక్కడికక్కడగా స్త్రీలు ధర్నా చేస్తూ, అమరావతి రైతులు సాక్షి కార్యాలయాన్ని ముట్టడించడం, కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించడం, ఇవన్నీ జరిగాయి. దాని మీద ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అమరావతిలో ఉన్నటువంటి ఒక ఎస్సీ మహిళ, వీళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా క్యారెక్టర్ని విమర్శిస్తూ శంకిస్తూ వీళ్ళు చేసినటువంటి డిబేట్ మీద చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయండి అని శిరీష అనే ఒక ఎస్సీ మహిళ కేసు ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రభుత్వం అనేక సెక్షన్లు చేరుస్తూ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే కేసు పెడతారో, అరెస్ట్ చేస్తారని తెలిసి కృష్ణంరాజు అనే అతను జంప్ కావడం, ఎక్కడికో పరారు కావడం తెలిసింది. కొమ్మినేని శ్రీనివాసరావు మాత్రం హైదరాబాద్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని అరెస్టును ప్రకటించారో, జగన్మోహన్ రెడ్డి వెంటనే అనేక పోస్టులు, కామెంట్లు పెట్టడం జరిగింది. ఇది అక్రమ అరెస్ట్, ఇది ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట, వాక్ స్వాతంత్రం లేదా, ఒక డిబేట్లోకి వచ్చినటువంటి గెస్ట్గా వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడిన దానికి యాంకర్కి ఎందుకు ఆపాదిస్తారు, యాంకర్కి ఏమి సంబంధం అని జగన్మోహన్ రెడ్డి వరుస ట్వీట్లతో తన ఆక్రోశాన్ని వెలగక్కడం జరిగింది. అంటే ఇది ఫ్రీ ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి యొక్క చొరవతోనే, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాలతోనే దీన్ని ఆ డిబేట్ జరగటం, అందులో అమరావతి స్త్రీని శంకిస్తూ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ అర్థం కావట్లా. అమరావతి అభివృద్ధి చెందుతుంది, అమరావతి అభివృద్ధి చెందిపోతే నా మనుగడ ఎలా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి మీద ఒక చెడు ముద్ర వేయాలి, అమరావతిని అభివృద్ధి కానికుండా చేయాలి, అమరావతి ప్రజల మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలి అని ఏదో ఒకటి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేటటువంటి చర్యలను చేస్తూ పబ్బం గడుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమ ప్రణాళిక అనేది ఉంది. నేను గత అనేక వీడియోలో కూడా చెప్పాను, ఇతను అనేక కుట్రలు పన్నుతూనే ఉంటాడు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఒకదాని మీద ఒకటి, కొన్ని జనాలు ఊహించినైతే కొన్ని జనాలు ఊహించినటువంటి కుట్రలు కూడా ముందు మనం చూడాల్సి వస్తుంది, వాటి వల్ల మనం అప్రమత్తంగా ఉండాలి, అన్నిటికీ వెంటనే రియాక్ట్ కాకూడదు, ప్రజలను రెచ్చగొట్టేటటువంటి చర్యను ఏ విధంగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటాడు. అందుకు సాక్షి
పత్రిక అయితేమి, సాక్షి మీడియా అయితేమి, అందులో ఉండేటటువంటి యాంకర్లు అయితేమి, అందులో డిబేట్కి వచ్చేటటువంటి వక్తలు అయితేమి, ఎనలిస్టులు అయితేమి, అంటే వాళ్ళంతా కూడా పేటీఎం బ్యాచ్ అన్నమాట. ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రభుత్వం అయితే ఎప్పుడూ ఇంకా ఎల్లవెల్లలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టి అభివృద్ధి మీద పడకూడదు, పరిశ్రమలు తేకూడదు, ఎప్పుడూ ఈ న్యూసెన్స్తోనే వాళ్ళ ఆలోచన అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఇది ఒక నిరంతర ప్రక్రియగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకేం ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి అన్నిట్లో కూడా ఒక కుంభకోణాలు అనేది చేసి అన్ని విధాలుగా కూడా డబ్బు సంపాదించుకొని ఉన్నాడు. కాబట్టి అతను దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా నాశనం చేయాలి అనేది ఇదిలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఒక్కటి కూడా ఏం చేయలేదు. ఈ కుట్రలను ఎన్నెన్ని ఎదుర్కొంటుంది. మళ్ళీ వెంటనే ఈ మాట మాట్లాడింది కూడా కాక కృష్ణరాజు నిన్న మళ్ళీ వీడియోలు వచ్చి సమర్థించుకోవటం, నేను మాట్లాడింది కరెక్టేను, ఒక ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చినటువంటి వార్తని ఆధారం చేసుకొని నేను మాట్లాడాను అని చెప్పటం. ఇవాళ కొమ్మినేని అరెస్ట్ తర్వాత మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఒక సంకర జాతి తెగ అని అనేక రకాలుగా తిట్టడం, ఇదంతా చూస్తుంటే వాళ్ళకి అసలు భయము, ఒక బాధ్యత అనేది లేదు. ఎప్పుడు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే పనులు చేయటం, అమరావతి ప్రజలను రెచ్చగొట్టడం, అమరావతి రాజధాని అనేది జరగకూడదు, ఇదే వాళ్ళ కార్యాచరణ ప్రణాళిక. దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఇది చిన్నది, ఇంకా ముందు కూడా అనేక కుట్రలు జరుగుతాయి. ఈ కుట్రలు ముందుగా జాగ్రత్తగా ఉండి మనం అర్థం చేసుకొని గత ప్రభుత్వం యొక్క మెంటాలిటీని, గత ప్రభుత్వం యొక్క ఆలోచనని, గత ప్రభుత్వం యొక్క చర్యలని మనం గ్రహించుకొని మన రాష్ట్రాన్ని, మన పిల్లల్ని, మన వ్యవస్థల్ని, మన భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాలి. నమస్కారం, ధన్యవాదాలు.